సభాధ్యక్షురాలు డాక్టర్ నీరజ గారు, గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన గౌరవ మా మిత్రులు పెద్దలు ప్రొఫెసర్ కంటా చక్రపాణి గారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ కూడా వారు, గౌరవనీయులు నాకు ఆత్మీయులు, అత్యంత సన్నిహితులు పెద్దలు, ఎన్నో విలువైన పుస్తకాల్ని తెలుగు సాహిత్యానికి అందజేసిన గౌరవనీయులు శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారు, సోదరి ఈరోజు ఈ గోడ్ డేస్ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని మలయాళంలో మొదట బెంజమిన్ గారు రాసిన పుస్తకాన్ని ఈరోజు తెలుగులోకి తర్జుమా చేసి అనువదించి ఒక చక్కటి నవలని తెలుగు భాషాభిమానులకి, తెలుగులో సాహిత్యాభిమానులకు అందజేసిన సోదరి స్వర్ణ కిలారి గారు, ఆదివారం పూట కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన సాహిత్యాభిమానులందరికీ, పేరు పేరున పాత్రికేయ మిత్రులకి, వేదిక ముందు కూర్చున్నారు చాలా మంది పెద్దలు, అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. డిసెంబర్ 3 తర్వాత కొంత సమయం ఎక్కువ దొరుకుతూ ఉంది పుస్తకాలు చదువుకునేదానికి. కాబట్టి ఈ మధ్యకాలంలో కొన్ని పుస్తకాలు కూడా చదవడం మొదలుపెట్టాను. ఇదివరకు కూడా కోరిక ఉండేది బాగా చదవాలని, చదివేటోని, కానీ ఈ మధ్యకాలంలో కొద్ది సమయం ఎక్కువ దొరుకుతుంది. ఇక్కడికి రాగానే మన స్వర్ణ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు కొద్దిసేపు స్వర్ణ గారి గురించి, అదేవిధంగా మా సోదరుడు దిలీప్ కొనతం గారు కొద్దిసేపు కూర్చుని మాట్లాడినప్పుడు స్వర్ణ గారు 2-3 పేర్లు చెప్పినారు. ఏమేమి రాసినారు ఇదివరకు మీరంటే, వారు చెప్పిన 3-4 పేర్లు అంటే చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే తెలుగు భాషాభిమానులకు, తెలుగును అభిమానించే వారికి, ఈ భాషలోని సౌందర్యాన్ని, ఈ భాషలో ఉండే ఒక అందమైన ధ్వనిని ఆస్వాదించే వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగే విధంగా తన పేర్లు, తన గత పుస్తకాల పేర్లు కూడా పెట్టినారు. లిప్తకాలపు స్వప్నం, ఎంత చక్కటి పేరు, ఒకసారి వింటేనే ఆనందం అనిపించే విధంగా లిప్తకాలపు స్వప్నం అనే పేరు పెట్టిన. ఇంతియానం, నాకు మొదలు ఇంతియానం అంటే అర్థం కాలేదు. ఇంతియానం అంటే ఏందని అడిగిన, అంతరిక్షయానం లాగా అడిగితే లేదు ఇంతి అంటే స్త్రీ కదా. సో మహిళా రచయితలు రాసిన కథలు, దాదాపు 45 మంది రాసిన కథలు, దాని సంకలనాన్ని 45 ట్రావెలాగ్స్ తీసుకొచ్చినాను, అందుకే ఇంతియానం అని పెట్టినా అన్నారు. తర్వాత థాయిలాండ్లో జరిగిన ఆ సంఘటన, 13 మంది ఆ కార్మికులు ఎవరైతే అందులో చిక్కుని పోయినారో వారిని, బాస్కెట్బాల్ టీమ్, కార్మికులు కాదు, వారిని ఆనాడు రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందో దాని మీద అక్కడ దాకా వెళ్ళి, థాయిలాండ్ దాకా వెళ్ళి ఆ 13 అనే కథ, ఇవన్నీ విన్న తర్వాత నాకు ఆసక్తి కలిగింది. ఇంత చక్కటి సాహిత్య పట్టు ఉన్న వాళ్ళు, సాహిత్యం మీద పట్టున్న ఈ సోదరి రాసిన ఈ కార్యక్రమం తప్పకుండా రావాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రాగానే ఇంకా ఎక్కువ సంతోషం కలిగింది. ఎందుకంటే మొదటిది పబ్లిషర్ పేరు కూడా చాలా చక్కగా ఉంది, అన్వీక్షిక. అసలు అన్వీక్షికి ఏంది అని అడుగుతున్నాను ఇప్పుడే చక్రపాణి గారిని. అన్వీక్షికి అంటే ఏందన్నా కరెక్ట్గా చెప్పండి అంటే తను చెప్తా ఉన్నారు. ఇక్కడ అన్వేషణ విన్నాం, అన్వీక్షికి అంటే ఏంటని తను ఇప్పుడే అడిగితే చాలా విపులంగా వివరించి చెప్పినారు. తర్వాత ఇక్కడ ఇందాక పరిచయం చేసిన అమ్మాయి పేరింటే కూడా ఆనందం అనిపించింది, దరహాస. అంటే ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయిన పదాలు, కొత్త హైబ్రిడ్ నేమ్స్ వస్తున్న ఈ తరంలో ఇంత చక్కటి తెలుగుని ఆస్వాదించే విధంగా ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు స్వర్ణ గారికి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్వీక్షికి సోదరులు ప్రచురణకర్తలు, ఎందుకంటే ఇలాంటి పుస్తకం ప్రచురించాలంటే సాహసం కావాలి. ఇవాళ నేను రామోజీరావు గారిని ఒకసారి సంవత్సరంన్నర కింద కలిసినప్పుడు చాలాసేపు కూర్చున్నాం, మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నారు, రాను రాను ప్రింట్ పోతుందండి, ప్రింట్ మీడియా అంతరిస్తుంది, రాబోయే యుగం అంతా కూడా డిజిటలే ఉంటుంది అని ఒక మాట అన్నాడు. చాలా బాధతో అన్నాడు ఆయన మాట, చాలా బాధతో. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమంటే చదువుడు అనేది తగ్గిపోయింది. ఇందాక సోదరుడు అశోక్ కుమార్ గారు కూడా చెప్తా ఉండే, చదవడం అనేది తగ్గిపోయింది, ముఖ్యంగా ప్రింట్ చదవడం అనేది. అలాంటి ఈ రోజుల్లో దాదాపు 150 పుస్తకం అన్నారు. సో ఆ ప్రచురణకర్తలు, అన్వీక్షికి పబ్లిషర్స్ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. వలస మానవ జీవితంలో ఒక నిజం. వలస కేవలం బొంబాయి, దుబాయ్కో, అమెరికాకో, ఇంకొకడికో కాదు. వలస అనేది ప్రాంతాల మధ్యన వలసలు ఉంటాయి, రాష్ట్రాల మధ్యన వలసలు ఉంటాయి, దేశాల మధ్యలో వలసలు ఉంటాయి. వలస అనేది ఎందుకు నిజం అంటే హ్యూమన్ బీయింగ్స్ పర్స్యూట్ ఆఫ్ బెటర్ లైఫ్, అంటే మెరుగైన జీవితం కోసం, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, మెరుగైన తన జీవిత భద్రత కోసం మనిషి ఎప్పటికప్పుడు ప్రయాణిస్తూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు ఆ
వలస అనేది ఒకటి కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ ఎంతో దూరం కాదు, ఇక్కడ నుంచి మనం హైదరాబాద్లో పక్కనే ఉండే మూసాపేటకి పోతే శ్రీకాకుళం నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డ వేలాది మంది సోదరులు మీకు ఇక్కడ కనబడతారు. పక్క నుంచి అక్కడ ఉన్న ఏ హోటల్లోకి పోయినా హైదరాబాద్లో ఇవాళ ఒరిస్సా నుంచి వలస వచ్చిన వందలాది మంది పిల్లలు ప్రతి హోటల్లో అక్కడ పనిచేస్తూ కనబడతారు. ఇంకొద్దిగా గ్రామీణ తెలంగాణకి పోతే కరోనా అప్పుడు మేము గమనించింది అసలు ఆశ్చర్యకరమైన విషయం, ఇటుక బట్టీల దగ్గర మొత్తం బీహారు జార్ఖండ్ కార్మికులు, రైస్ మిల్లుకు పోతే జార్ఖండ్ వాళ్ళు, అదేవిధంగా హైదరాబాద్లో మీరు ఏ కన్స్ట్రక్షన్ సైట్కైనా పోండి, నిర్మాణంలో ఉన్న ఏ బిల్డింగ్ కాడికైనా పోండి, అక్కడ వేల మంది కార్మికులు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. ఒకనాడు భారతదేశంలో ఎక్కడైనా ఒక బ్రిడ్జ్ కడుతున్నారన్నా, ఒక ప్రాజెక్టు కడుతున్నారన్నా, ఒక నిర్మాణం ఏదైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ మీకు వినబడే పేరు పాలమూరు లేబర్. పాలమూరు నుంచి వలసలు ప్రతి సంవత్సరం దాదాపు 14 లక్షల పైచిలకు సీజనల్ మైగ్రేషన్ వెళ్తారు, 6 నెలలు పనిచేస్తారు, తిరిగి వస్తారు. అట్లా కొంత సీజనల్ మైగ్రేషన్ ఉంటుంది, కొంత ఏమో ఇప్పుడు నజీబ్ లాగా మరి సంవత్సరాల పాటు భార్య పిల్లలతో సంబంధం లేకుండా కుటుంబాలను మర్చిపోయి అక్కడ పోయి వలసపోయే పరిస్థితి కొంతమందికి. వలస అనగానే నాకు ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఉంటే ఒకటి గుర్తొచ్చింది, ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట ఇది. వలస 2 రకాలు, కొంతమంది అమెరికా పోయే వాళ్ళకి, ఆస్ట్రేలియా పోయే వాళ్ళకి, ఇంగ్లాండ్ పోయే వాళ్ళకేమో ఈ ఒక రకమైన వలస, ఒక రకమైన తాత్పర్యం ఉంటుంది, ఒక రకమైన వారికి అల్టిమేట్ గోల్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివింది ఒకటే సెంటెన్స్, దాన్ని రెండు రకాలుగా ఎట్లా వినవచ్చు అని. ఒక ఆయన అంటారు జీవితం ఆశల తోరణం అంటారు, కాదు జీవితం ఆశలతో రణం అని ఇంకొకరు అంటారు. అమెరికా పోయే వాళ్ళకి, లండన్ పోయే వాళ్ళకి, ఆస్ట్రేలియా పోయే వాళ్ళకేమో జీవితం ఆశల తోరణం, ఎందుకంటే ఒక సోషల్ స్ట్రాటా నుంచి పైకి మరొక మెట్టు పైకి ఎక్కడానికి అదొక సాధనం. ఎందుకంటే కుటుంబానికి కుటుంబం, ఆ తరం పూర్తిగా మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా స్థిరపడడానికి జీవితం ఆశల తోరణంగా ఒక రకమైన వలస. మరొక రకమైన వలస జీవితం ఆశల తోరణం, ఏదో సాధిద్దామని, ఏమో చేద్దామని. నేను స్వయంగా పోయాను దుబాయ్కి మంత్రిగా, కొన్ని రోజులు నేను ఎన్ఆర్ఐ అఫేర్స్ శాఖ కూడా నేను నిర్వహించాను. ఆ సందర్భంగా నేను లేబర్ క్యాంపులకు కూడా పోయాను దుబాయ్లో. నిజంగా మీరు నేను చెప్తే నమ్మరు, మీకు చూస్తే కానీ నమ్మరు, ఎవరైనా అనుభవిస్తే కానీ నమ్మం. శ్రీనివాస్ గారు పనిచేసే పత్రికలో ఇర్ఫాన్ అని ఒక పిల్లోడు ఉంటాడు, ఆయన రాస్తూ ఉంటాడు గల్ఫ్ నుంచి, గల్ఫ్ డైరీ అని, నేను చదువుతూ ఉంటాను అది. అట్లా గల్ఫ్లో బాధలు, గల్ఫ్లో వ్యతలు, అక్కడి వ్యధలు, యథార్థమైన సంఘటనలు ఒక్కొక్కటి చదివినా విన్నా కొద్దిగా ఆకలింపు చేసుకున్నా మనిషి అనేవాడు ఎవరికైనా కూడా గుండె తరుక్కుపోక తప్పని పరిస్థితి. నేను స్వయంగా లేబర్ క్యాంపులో పోయాను, మీరు నమ్మరు చెప్తే. ఒక మొత్తం డార్మిటరీ మాదిరిగా ఒక చిన్న రూములు ఉంటాయి, ఒక్కొక్క రూమ్లో 8 మంది, 10 మంది, 12 మంది, ఆ బంకు బెడ్లు, పిల్లలకు గల హాస్టల్లో వేసినట్టు బంకు బెడ్లు. అందులో మీ బిడ్డ వేరుకోవడానికి కూడా ఎక్కువ జాగ ఉండదు, లేబర్ క్యాంప్స్ అవి. అది మరి మనం దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? బుర్జ్ ఖలీఫాలు, పెద్ద పెద్ద అందమైన బిల్డింగులు, ఇంకా అద్భుతమైన రోడ్లు, షేక్ జాయద్ రోడ్డు, ఇంకో రోడ్డు. కానీ నిజమైన దుబాయ్ ఏది అంటే ఇంకో దుబాయ్ కూడా ఉంది, దాని పక్కకే డేరా అనే ప్రాంతం ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, అక్కడ మొత్తం లేబర్ క్యాంపులు. ఆ లేబర్ క్యాంపులో అత్యంత అమానవీయమైన కండిషన్స్ ఉంటాయి. చాలా నిర్దాక్షిణ్యంగా వారిని కేవలం మనుషుల్లా కాకుండా కేవలం పనిచేసే యంత్రాల్లాగా చూసే దారుణమైన పరిస్థితులు కూడా అక్కడే ఉంటాయి. అక్కడ కింద కూర్చున్నాం అందరం, అదే డార్మిటరీలో కింద కూర్చుంటే చుట్టూ కాక్రోచెస్, బొద్దింకలు, జిల్లు పురుగులు తిరుగుతున్నాయి. అక్కడే తినాలా, అందులోనే ఉండాలా, కష్టపడాలా. చివరికి నేను అడిగిన, నేను పోయినప్పుడు సమ్మర్, ఆ రోజు ఇట్లే ఫ్రైడే, అక్కడ ఫ్రైడే హాలిడే, ఫ్రైడే రోజు పోయినాం, కలిసినాం. మీకు వారానికి ఎన్ని రోజులు పనిచేస్తారంటే వారు చెప్పిన మాట ఏంటో నిజంగా బాధ అనిపించింది. అన్న అప్పుడప్పుడు 5 రోజులు కూడా పని చేపిస్తారు అన్నారు. ఈ ఎండలో బయట 43-45 డిగ్రీల సెంటిగ్రేడ్, అక్కడ మళ్ళీ ఆ ఉష్ణోగ్రత కూడా ఎట్లుంటుందంటే స్కార్చింగ్ డ్రై హీట్, హ్యూమిడిటీ ఉండదు. ఆ హీట్లో ఎట్లా పనిచేస్తారు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏం చేయమంటారు, ఇక్కడ ఏసీ బంద్ చేస్తారు, రూముల్లో ఏసీ కావాలని బంద్ చేస్తారు, చచ్చినట్టు బయటికి పోవాల్సిందే. అంటే ఉక్కపోతతో విధి లేక బయటికి పోయి పనిచేయాల్సిన ఒక దుస్థితి. ఇది వాస్తవమైన పరిస్థితి వాళ్ళ దుబాయ్లో ఉంది. నిజంగా కూడా చాలా ఆలోచించిన తర్వాత, ఇప్పుడు మీరు ఆనాడు పాలసీ రూపొందించినప్పుడు కానీ ఇక్కడ నుంచి పోయి ఎక్కడో ఎడారుల్లో అవస్థలు పడే, గల్ఫ్లో బాధపడే
మన వాళ్ళ కోసం ఒక మంచి పాలసీ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆలోచిస్తే ఒక విచిత్రమైన డైకాటమీ. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఇక్కడ పనిచేసిన. హైదరాబాద్లో ఎంతోమంది బిల్డర్లు, చివరికి కరోనా అప్పుడైతే చాలా మంది కార్మికులు వారి వారి స్వస్థలాలకి నడుచుకుంటూ వెళ్ళిపోతాం మేము, అవసరమైతే ట్రైన్ లేకపోతే బస్సు లేకపోతే అని చెప్పి బయలుదేరినప్పుడు వాళ్ళ క్యాంపులకు కూడా వెళ్ళి వాళ్ళని బతుకున్నారు. హైదరాబాద్ ఇప్పుడు మనకి ఇట్లా దొరకదు, ఇంత ఖాళీగా ఇప్పుడు దొరకదు, అందరినీ ఇళ్లలో కట్టేసిన వాతావరణం మళ్ళీ ఇప్పుడు దొరకదు, మనం ఇప్పుడే పని చేయాలా. మనకి రోజు నార్మల్గా 6 గంటలే టైం దొరుకుతుంది హైదరాబాద్లో, కొత్త రోడ్లు వేయాలన్నా కొత్త బ్రిడ్జిలు కట్టాలన్నా. కొన్ని రోజులు మాకు సహకరించండి, ఈ 2-3 నెలల్లో వేగంగా రోజుకి 18 గంటలు పని చేయొచ్చు, లేదా రోజుకి 12 గంటలు పని చేయొచ్చు, కావాలనుకుంటే 3 షిఫ్ట్లో కూడా పని చేయొచ్చు అని ఒప్పించడానికి లేబర్ క్యాంపులకు పోయినాం. ఈ లేబర్ క్యాంపులకి అక్కడ లేబర్ క్యాంపులకి నాకేం పెద్ద తేడా కనబడలేదు. ఎందుకంటే మనం ఈరోజు నజీబ్ గురించి, ఎక్కడో గల్ఫ్లో పడ్డ బాధల గురించి మాట్లాడుతున్నాం, కానీ వలస ఎంత వాస్తవమో వలసలో ఎక్స్ప్లాయిటేషన్ కూడా అంతే వాస్తవం. అది భారతదేశం కావచ్చు, అక్కడ ఎడారి గల్ఫ్ దేశాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఎందుకంటే మనిషిలో ఒక విచిత్రమైన వైవిధ్యం ఉంటుంది ఆయన పర్సనాలిటీలోనే. ఇది ఎక్కడ అనిపించిందంటే నాకు మొదటిసారి ఆ గల్ఫ్లో వాళ్ళని అడిగిన నేను, ఎంత సంపాదిస్తారు మీరు అని. ఎందుకంటే ఎప్పుడు చదువుతూ ఉంటాం పేపర్లలో, ఇంగ్లీష్ పేపర్లు రాస్తూ ఉంటాయి, $125 బిలియన్ రెమిటెన్సెస్ ఇండియాకు వస్తున్నాయి ప్రతి సంవత్సరం. అంటే $125 బిలియన్ అంటే దాదాపు 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు మన ఎన్ఆర్ఐలు పంపుతున్నారు, అందులో 3వ వంతు గల్ఫ్ నుంచే వస్తుంది అని చెప్పి రాస్తూ ఉంటారు. ఈ లెక్కన వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారబ్బా అని చెప్పి నేను అడిగితే, నిజంగా లెక్క తీస్తే వాళ్ళు పాపం అర్ధాకలితో అక్కడ పనిచేసేటోళ్ళు, వాళ్ళు తిన్నా తినకపోయినా భార్య పిల్లలకు పంపాలని చెప్పి మా వాళ్ళు తిరిగి పంపితే ఓ ఇల్లు కట్టుకుంటారనో, ఒక భూమి కొనుక్కుంటారనో, మెరుగైన జీవితం అందుతుందనో నిజంగా అర్ధాకలితో అలమటిస్తూ అక్కడి నుంచి పంపుతూ ఉంటారు. కానీ డబ్బుల పరంగా చూస్తే, క్వాంటం పరంగా చూస్తే హైదరాబాద్లో ఇక్కడ నిర్మాణ రంగంలో సంపాదించేదానికి అక్కడ దానికి పెద్ద తేడా లేదు. నిజానికి ఇక్కడ భార్య పిల్లలతో ఉంటూ బ్రహ్మాండంగా దాదాపు 5-10% తేడా, అంతకంటే ఎక్కువ లేదు. మరి ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అని అడిగినాం. లేదన్నా ఇదే అలవాటు అయిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా కూడా మనిషికి ఇమ్మిగ్రెంట్గా మారినప్పుడు, వలసపోయినప్పుడు మనిషిలో ఒక స్విచ్ ఏదో ఆన్ అవుతుంది. ఇంట్లో నువ్వు చేసే పని, నీ సొంత ఊళ్ళో నువ్వు చేసే పని, నామోషిగా అనిపించే పని కూడా బయటికి పోతే ఇమిగ్రెంట్గా మారితే మాత్రం నువ్వే చేసుకుంటావు, అంతకంటే ఎక్కువ చేస్తావు. అది అమెరికా పోయినోడికైనా అదే పరిస్థితి, ఆస్ట్రేలియా పోయిన వాడికైనా అదే పరిస్థితి, దుబాయ్ పోయిన వాడికైనా అదే పరిస్థితి, ఇక్కడి నుంచి బొంబాయి పోయిన వాడికైనా అదే స్థితి. ఉదాహరణకు నేను కూడా అమెరికా పోయి కొద్ది కాలం చదువుకున్నాను, తర్వాత పని చేసినాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ చాయ్ కప్పు తీసి అక్కడ పెట్టకపోయేది, అలవాట్లేదు. మా అమ్మ చేసేది, లేకపోతే ఇంట్లో ఎవరో చేసేది, మనం పట్టించుకునేది కాదు. కానీ ఎప్పుడైతే సొంతంగా చేయాల్సి వస్తుందో ఆ పని, అప్పుడు పని విలువ తెలుస్తుంది, అప్పుడు మనిషికి ఒళ్ళు వంగుతుంది, అక్కడ నామోషి అనిపించదు. అదే ఇంట్లో చేయాలంటే, మీ ఊళ్ళో సొంత ఊళ్ళో చిన్న పని చేయాలంటే నామోషి, ఎవరేమనుకుంటారో, ఇంతమంది ముందు ఈ పని చేస్తామా, డిగ్రీ చదువుకున్నాం, పీజీ చేసినాం, ఈ రకమైన పని ఇట్లా చేస్తాం, ఇంత నామోషి. కానీ ఇదే పని వేరే చోట చేయడానికి మాత్రం మనిషికి ఆ నామోషి అడ్డం రాదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈరోజు ఒక రకమైన డైకాటమీ, బాధ అనిపిస్తుంది. హైదరాబాద్లో ఇవాళ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయంటే, భారతదేశంలోనే బహుశా ఎక్కడ జరిగినంత కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో జరుగుతుంది. మీరు ఏ కన్స్ట్రక్షన్ సైట్కైనా పోండి, సెంటరింగ్ వాడు రాజస్థాన్ వాడు, ప్లంబింగ్ వాడు మరొక రాష్ట్రం ఉత్తరప్రదేశ్, టైల్స్ వేసేవాడు బీహార్ వాడు, ఒక్కడు తెలుగువాడు కనబడ్డు మీకు, ఒక్కరు కూడా. ఏందయ్యా ఇది అంటే, మన వాళ్ళు ఎక్కడున్నారా అంటే ఇంకెక్కడో గల్ఫ్లో ఉన్నారు. ఇదేమి మిస్ మ్యాచ్, ఇక్కడ అవకాశాలు ఇంత అపారంగా పెట్టుకొని ఇంకెక్కడికో ఎందుకు పోవాలి అని చెప్పి కొంత ప్రయత్నం కూడా చేశాం. మా ఇక్కడ ఉండే బిల్డర్లందరినీ పెట్టి మన పిల్లలకి ఇక్కడే నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చి, వాళ్ళకు తగ్గ విధంగా తర్ఫీదునిచ్చి ఇక్కడే ఎంగేజ్ చేయాలని ప్రయత్నం చేశాం. కానీ ఏం అడ్డం వస్తుందంటే, దట్ ఇమిగ్రెంట్ మెంటాలిటీ. ఇక్కడ చేయడానికి ఇష్టం ఉండదు, అదే పని ఇక్కడ చేయడం. ఎందుకంటే చదువుకున్నాం, మన ఊరిలో ఇట్లా చేయడం బాగుండదు, ఇంకో కాడ ఎక్కడో మనకు తెలియని కాడ అంటారు చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ అనానిమిటీ అని. ఎక్కడో మనం ఎవరో తెలియని కాడైతే ఏ పనైనా చేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం చేయడం తలవంపులు అనే ఒక భావన. అందుకే వలసలో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. ఈరోజు మీరు మేక బతుకు అని చెప్పి నజీబ్ కహానీ అక్కడి స్టోరీ చెప్పారు, సమీర్ గుర్తు చేసుకున్నారు. మరి మా అశోక్ అన్న పెద్దూరులో మా వాళ్ళు శివరాత్రి సోదరులు, వాళ్ళ ఇంటి పేరు శివరాత్రి మల్లేషు
ఇంకా ఇతరులు వాళ్ళు నలుగురు పాపం ఏదో దేశానికి పోయి అనుకోకుండా తెలియని చట్టాలు, భాష రాదు, చట్టం తెలియదు, అక్కడి న్యాయంలో మనకు ఎంత అన్యాయం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక హత్యా నేరం కింద పాపం 27 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. అట్లా ఒక్కటి కాదు, తవ్వి చూస్తే నేను ఆ జైలు కూడా పోయినాను. అవీర్ జైలు అని దుబాయ్ నుంచి దాదాపు 2 గంటల దూరంలో ఉంటుంది. జైలుకు కూడా పోయి వాళ్ళని కలిసిన వాళ్ళు ఒక్కరిని నేను కలవడానికి పోతే మన వాళ్ళు 100 మంది ఉన్నారు లోపల. ఇండియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, పట్టించుకునేవారు లేరు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే వలసలో వెదలు, వలస గాథలు, వలస హైదరాబాద్కి కావచ్చు, బొంబాయికి కావచ్చు, మీరు అన్నట్టు దుబాయ్కి కావచ్చు, బొగ్గుబాయికి కావచ్చు, దీని చుట్టూ కూడా ఇంకా చాలా చాలా సాహిత్యం రావాల్సి ఉంది, చైతన్యం పెరగాల్సి ఉంది. అన్నింటికి మించి అసలు ఈ వెదర్ కారణం ఏంటని ఒక్కసారి ఆలోచిస్తే జాగ్రత్తగా, దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే నిర్మాణ రంగ కూలీలకి ఒక ఫెడరేషన్ అంటూ కానీ, ఒక సంస్థ అంటూ కానీ, సంఘటితం చేసే ఒక యంత్రాంగం కానీ లేదు. అలాగే అక్కడ ఉండే గల్ఫ్లో ఉండే మన సోదరులకు కూడా వాళ్ళకంటూ ఒకటి లేదు. ఇంకా బాధాకరం ఏంటంటే సుష్మా స్వరాజ్ గారు ఒకసారి విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ ఎన్ఆర్ఐ అఫేర్స్ చూసే మినిస్టర్స్ అందరినీ ఒక మీటింగ్ పిలిచారు. పిలిచినప్పుడు ఆమె పెట్టిన ఒక అందులో మీ రివ్యూలో ఒక సబ్ హెడింగ్ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది, మహిళల ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది గల్ఫ్లో. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే మహిళల్ని కూడా అక్కడికి డొమెస్టిక్ మేడ్స్గా తీసుకెళ్లి అక్కడ సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, దారుణంగా వాళ్ళని హింసిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలనేది ఒక చర్చ అధికారులు, మొత్తం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో. మరి దానికి పరిష్కారం ఇంకా పూర్తిగా లభించిందా లేదా నేను ఫాలోఅప్లో లేను. కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే సాహిత్యాభిమానులతో, ముఖ్యంగా హృదయం ఉన్న సాహితీవేత్తలతో, ఇందాక అశోక్ కుమార్ గారు ఒక మాట అన్నారు, తన కోసం తాను ఏడిస్తే స్వార్థం, సమాజం కోసం ఏడిస్తే సాహిత్యం అన్నారు, ఏడ్చినట్టు నడిస్తే రాజకీయం అని కూడా అన్నారు. అందరూ ఒకలాగా ఉండరు అన్నాను. మరి రాజకీయ నాయకులు అందరినీ తెలిపితే అట్లా అంతటా ఉన్నట్టు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మరి రాజకీయం అంటేనే ఇంకా దుర్మార్గం, అరాచకం అన్నట్టుగా చిత్రీకరిస్తే అప్పుడప్పుడు బాధ అయింది. మరి ఇది కరెక్ట్, ఉండడం కరెక్టా, ఇందులో వెళ్ళిపోవడం కరెక్టా అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సమాజం కోసం ఇతరుల బాధని కనుక వ్యక్తీకరించే వేదిక ఉంటే అది పత్రికల ద్వారా కానీ, దినపత్రికల ద్వారా కానీ, లేదా మాసపత్రికల ద్వారా కానీ, లేదా నవలల ద్వారా కానీ ప్రజల దృష్టికి తీసుకొని రావడానికి మీరు చెప్పినట్టు ఆడిబుల్ బుక్స్ ద్వారా కానీ, ఆడిబ్లీ లాంటి యాప్స్ ద్వారా కానీ, డిజిటల్ పబ్లికేషన్స్ ద్వారా కానీ ఎంత తీసుకొచ్చి ఎంత చైతన్యాన్ని మనం ప్రమోట్ చేసి ఎంత అద్భుతంగా, ఎందుకంటే లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు, మీరు అనువదించారు కాబట్టి సినిమా కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. అనువాదంలో చాలాసార్లు హృదయం పోతుంది. మొదట రాసిన పుస్తకానికి చివరిగా మళ్ళీ 18 భాషలు, 8 భాషలు, 19 భాషల్లో అనువదించినప్పుడు ఉన్న ఒరిజినల్ సోల్ పోతుంది. కానీ ఆ సోల్ అనేది ఇంటాక్ట్గా ఉంచుతూ దాన్ని ఇంకో భాషలోకి అనువదించడం అంటే అది గొప్ప కళ. మరి ఈరోజు చక్కగా సక్సెస్ఫుల్గా చేసినందుకు స్వర్ణ గారికి, ఇంకా ఇతర సాహితీ ప్రియులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము కొంత పని చేస్తున్నాం ప్రభుత్వంలో. టామ్కామ్ అని ఒక సంస్థ పెట్టాము. ఇక్కడి నుంచి విదేశాలకు పోయే వాళ్ళు ఏజెంట్ల చేతిలో మోసపోకుండా వారికి సరైన ఉపాధి అవకాశాలు దొరికే విధంగా ఒక సంస్థ పెట్టాము. తర్వాత ఇక్కడ మెరుగైన అవకాశాలను రండి అని కొంత ప్రమోట్ చేశాము. సాధ్యమైనంత మేరకు సహాయం చేశాము. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను ఆ దిశగా కూడా నిర్వర్తిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు స్వర్ణ గారికి, నీరజ గారికి, ఇంకా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.